బెంగాల్, పంజాబ్ లాంటి ప్లేస్లో, కేరళ లాంటి ప్లేస్లో ఇండియా కూటమి సీట్ల సర్దుబాటు సాధ్యం కాలేదు. ఈ పరిమితులు ఎన్నున్నప్పటికీ ఇట్స్ ఎ వెరీ బిగ్ ఎక్స్పెరిమెంట్. ఈ ఎన్నికల్లో ఈ మేరకు ఎగ్జైట్మెంట్ కూడా తీసుకురాగలిగారంటే ఇండియా కూటమి ప్రయోగం ఆ మేర సక్సెస్ అయినట్లే. మోడీని ఓడించేంత సక్సెస్ కాకపోవచ్చు, కానీ మోడీకి వేడి పుట్టించేంత వరకు సక్సెస్ అయింది. సో ఇట్స్ ఏ లిటిల్ లేట్. ఎందుకంటే ఏం జరిగిందంటే కాంగ్రెస్ పార్టీ తన స్వార్థం కొరకు ఇండియా కూటమి ఏర్పడ్డాక కూడా 4 నెలల పాటు ఏమీ చేయలే. కారణం ఏంటంటే రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, కర్ణాటక, తెలంగాణ ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు ఉండే ఇండియా కూటమి ఏర్పడ్డాక. కాంగ్రెస్ ఎత్తుగడ ఏమంటే అంటే ఈ 5 తాము గెలుస్తాము, ఎక్కువ రాష్ట్రాలు గెలుస్తాము, గెలిచినప్పుడు ఇండియా కూటమిలో తమ బార్గెనింగ్ పవర్ బాగా పెరుగుతుంది, తమను ఎవరు ఇక ప్రశ్నించరు అనే అంచనాతో ఇండియా కూటమి పాట్నాలో ఏర్పాటయ్యాక కూడా 4 నెలలు వేస్ట్ చేశారు. 4 months ఇస్ ఎ వెరీ బిగ్ టైం. ఈలోగా వీళ్ళు ఖాళీగా ఉన్న సమయంలో మోడీ, అమిత్ షాలు కూర్చొని ఆర్ఎల్ని లాగేశారు, జేడీయూని లాగేశారు, సో అందువల్ల జేడీఎస్ లాగేశారు. సో ఇట్ వాజ్ ఎ స్వయంకృత అపరాధం. కాంగ్రెస్ ఓవర్ కోరిక, గ్రీడ్ వల్ల జరిగిన పరిణామం. ఇక మధ్యప్రదేశ్ లాంటి ప్లేస్లో సమాజ్వాదీ పార్టీ 6 సీట్లు సెకండ్ వచ్చింది అంతకుముందు. ఆ 6 సీట్లు మాకు ఇవ్వండి అంటే కాంగ్రెస్ ఇవ్వలే, మేమే గెలిచిపోతాం, అసలు ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదని ఇవాళ అడ్రస్ లేకుండా పోయారు మధ్యప్రదేశ్లో. సో అందువల్ల అలియన్స్ బిల్డింగ్లో సక్సెస్ అయిన చోట ఇండియా కూటమి బెటర్ పర్ఫార్మ్ చేస్తుంది. అలియన్స్ బిల్డింగ్లో కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం కానీ స్థానిక నాయకత్వం ఓవర్ కాన్ఫిడెన్స్ ప్రదర్శించే చోట దెబ్బతింటుంది. సో ఒక రకంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా కూటమి ఈ స్థాయిలో విజయం సాధింటే అలియన్స్ బిల్డింగే. మీకు అసెంబ్లీ కనుక చూసుకున్నట్టయితే మొత్తం ఇప్పటిదాకా 39 స్థానాలకు సంబంధించి ట్రెండ్స్ కొనసాగుతున్నాయి. ఈ 39 స్థానాల్లో 30 స్థానాలు టీడీపీ అభ్యర్థులు, 6 స్థానాల్లో జనసేనకి సంబంధించిన అభ్యర్థులు, ఇక 3 స్థానాల్లో వైసీపీకి సంబంధించిన అభ్యర్థులు లీడ్లో కొనసాగుతున్న పరిస్థితి. మరోపక్క ఎంపీ స్థానాలు 13 స్థానాలకు సంబంధించి ట్రెండ్స్ రిలీజ్ అయితే దాంట్లో 8 స్థానాలకు సంబంధించి టీడీపీ అభ్యర్థులు, 2 స్థానాలకు సంబంధించి బీజేపీ అభ్యర్థులు లీడ్లో కొనసాగుతున్న పరిస్థితి. కేవలం 3 స్థానాల్లో ఇక్కడ ప్రస్తుతం